నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం అమాయక రైతుల భూముల్ని లాక్కుంటున్నారనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. తాజాగా రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. మూడో విడత భూ సమీకరణ కూడా ఉంటుందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు. దీంతో రాజధాని రైతుల్లో ఆందోళన పెరిగింది. ఎన్ని విడతలుగా భూ సమీకరణ ఉంటుందో, ఏ గ్రామాల నుంచి భూమిని సేకరిస్తున్నారన్న అలజడి మొదలైంది. ఇప్పటికే మొదటి విడతగా 34,000 ఎకరాలని 29,000 మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వలేదు. సిఆర్డీఏ అధికారులు కూడా సరైన సమాధానాలు చెప్పకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని సముదాయించాల్సి వచ్చిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు మంత్రి నారాయణ వరుసగా రాజధాని ప్రాంత రైతులపై బాంబులు పేలుస్తున్నారు. రెండో విడత కాదు, మూడో విడత భూ సమీకరణ కూడా ఉంటుందని నారాయణ తేల్చి చెప్పారు. మూడో విడత భూ సమీకరణ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాలకు తీసుకుంటారన్న ప్రచారం ఆ ప్రాంత గ్రామాల్లో జోరుగా సాగుతోంది. దీంతో నిన్న మొన్నటి వరకు ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి వచ్చేవారు సైతం ఇప్పుడు కొంత వెనకడుగు వేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ కింద భూమిని కోల్పోతే తమకు నష్టం వస్తుందని భావించి ఎవరూ భూములు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు రెండో విడత భూ సమీకరణకు సహకరించాలని, లేకుంటే మరొక మార్గంలో భూమిని తీసుకుంటామని నారాయణ చెప్పకని చెప్పారు. భూ సమీకరణకు తిరస్కరిస్తే భూ సేకరణ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారాయన. అంటే బలవంతంగా ఆయన లాక్కుంటామని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేవలం భవనాలతో కూడిన నగరంగానే కాకుండా పచ్చదనం, ప్రకృతి సౌందర్యంతో తొణికిసలాడే నందనవనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంటే భూ సమీకరణకు ఒప్పుకోకపోతే భూ సేకరణ జరుపుతామని చెప్పడంతో రైతులకు మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదు. అందుకే రెండు కాదు, ఎన్ని విడతలైనా భూమిని రాజధాని అమరావతి కోసం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది.